మహిళలు ఇంట్లోనే కూర్చుని ఆదాయం పెంచుకోవడానికి శిక్షణ కేంద్రాల ద్వారా వివిధ రకాల శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మున్సిపల్ కాంప్లెక్స్లో తెలంగాణ ప్రభుత్వ యువజన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెట్విన్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ శిక్షణ కేంద్రంలో కుట్టు మిషన్, బ్యూటీషియన్, కంప్యూటర్ ల్యాబ్, ఎంఎస్ ఆఫీస్, అకౌంట్లలో అకౌంటెంట్స్గా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు పొన్నం. ఉమ్మడి జిల్లాకు సంబంధించి తర్వాత తన సొంత నియోజకవర్గమైన జహీరాబాద్, దాని తర్వాత రెండో ప్రాధాన్యత హుస్నాబాద్ ఇచ్చి ఈ రోజు 24వ సెంటర్ గా ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా వారికి ఒకసారి చప్పట్లు కొట్టి హుస్నాబాద్ ప్రజల పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతాను. గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువక, ముఖ్యంగా ఇది మగవాళ్లకు కేటాయించబడ్డది. ఇవన్నీ కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. పైన అంటే కుట్టు మిషన్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదా కంప్యూటర్లకు సంబంధించి ఇష్యూ కావచ్చు, బ్యూటీ పార్లర్లకు సంబంధించి కావచ్చు, లేదా మెకానిషన్ అయితే ఇలా మనం రోజు వాడే వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరాబ్ అయితే వాటిని కూడా చేసుకోవడంతో పాటుగా ఇంకా కొన్ని కోర్సుల్ని నేను పెట్టమని చెప్పినాను. ఆ కొన్ని కోర్సులు ఇంకా కూడా మీరు వీటిని సక్సెస్ చేస్తే అందరూ వచ్చి ఎన్రోల్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ పొందితే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా కూడా నేను చర్య తీసుకుంటాను. మీ అందరున్నాయి అన్ని స్కీమ్స్ కూడా మీకు అవగాహన చేస్తాడు. మహిళలు హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి మహిళ ప్రభుత్వం తరఫున ఏదో ఒక పథకం పొందాలి. దానికి సంబంధించి ఆయనే, నేను, మీరు, ఇక్కడ మొత్తం ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మనం ఈ బాధ్యత నిర్వహించాలని సందర్భంగా కోరుతాను.